ప్రారంభించే పరిస్థితి వస్తుంది. ఇది వాస్తవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను రైతులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజల్లో ఆహారపు అలవాట్లు మారాయి. ఒకప్పుడు అందరం కూడా వరిధాన్యమే తినేవాళ్ళం. అంత మునుపు అయితే మన నాయకుడు ఎన్టీ రామారావు గారు రాకమునుపు అందరూ రాగి సంగటే తినేవాళ్ళు. ఆయన వచ్చిన తర్వాత 2 రూపాయల కేజీ బియ్యం పెట్టి అందరికీ రైస్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఈరోజు రైస్ కూడా తినే పరిస్థితి లేదు. చాలా మంది షుగర్ వస్తుందని రైస్ మానేసి కూరగాయలు ఎక్కువ తింటున్నారు, లేకపోతే ప్రోటీన్స్ ఎక్కువ తింటున్నారు, మిల్లెట్స్ ఎక్కువ తినే పరిస్థితికి వస్తున్నారు. ఇలాంటివి వచ్చినప్పుడు రైతులు కూడా మారాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే చాలా మంది మారారు. ప్రజల ఆహార అలవాట్లు బట్టి మన పంటల విధానానికి కూడా శ్రీకారం చుట్టాం. రాయలసీమలో హార్టికల్చర్ వస్తూ ఉంది, ఆంధ్రాలో అక్వాకల్చర్ వస్తూ ఉంది, మిల్లెట్స్ ఎక్కువ ఉత్పత్తి చేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి అనేక కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం. ఈ విషయం కూడా మీరు ముందు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకని ఒకప్పుడు కరెంట్ అయితే ఎక్కడో ఉత్పత్తి అయ్యేది. ఈరోజు మీ ఇంటి పైన మీరు కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. రూఫ్ టాప్ లో పవర్ తయారు చేసుకునే పరిస్థితికి వచ్చాం. సూర్యగర్లో ప్రతి ఒక్క ఇంటికి 2 కిలోవాట్లు అంటే 240 యూనిట్లు ఉత్పత్తి చేసుకోవడానికి ఫ్రీగా ఇస్తున్నాం ఎస్సీలకు ఎస్టీలకు. మిగిలిన వాళ్ళకు 3 యూనిట్ల వరకు అంటే 3 కిలోవాట్లు ఇస్తాం. 3 కిలోవాట్లను 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తాం. మీరు పెట్టుకొని దానికంటే ఎక్కువ అయితే మీరు తిరిగి పే చేయడం కానీ లేకపోతే మేమే పెట్టి మీకు ఇస్తాం. ఆ పైనుండే డబ్బులు తీరే వరకు మీ కరెంటు డిపార్ట్మెంట్కి ఇస్తే దాన్ని స్వాపింగ్ చేసుకుంటారు, అడ్జస్ట్ చేసుకుంటారు. ఆ విధంగా కూడా ముందుకు పోతున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను. నేను ఒక 10 ప్రిన్సిపల్స్ తీసుకున్నాను. 0 పావర్టీ నా జీవితాశయం. ఎన్టీ రామారావు గారు ఎప్పుడూ చెప్పేవారు, పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది ఎన్టీఆర్ కళ. దాన్ని సాధించడానికి నేను మీకు అండగా ఉంటానని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈ సంవత్సరం P4 అనే పాలసీ తీసుకొచ్చి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్తో మీ ఆదాయాన్ని పెంచే విధానానికి, పేదలకు అండగా ఉండే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. రెండోది ఉద్యోగాలు రావాలి. ప్రతి ఒక్కరికి పని ఉండాలి. పని ఉంటే మనం ఆరోగ్యం బాగుంటుంది, ఆదాయం వస్తుంది, మనిషి కూడా తృప్తినిస్తుంది. ఇప్పుడే ఒక టీచర్ని బేగం గారిని మీరు చూశారు. ఆవిడ మాట్లాడినప్పుడు నేను దినానికి 3-4 గంటలు కష్టపడుతున్నాను, దీనివల్ల నాకు ఆనందంగా ఉంది. కొంతమంది అన్నా నాకు మానసిక వికాసం ఉంది, నాకు స్ట్రెస్ లేదు, ఏదో ఒక పని ఉందని చెప్పే పరిస్థితికి వచ్చింది. ఇది యథార్థం. అందుకని ఈరోజు పనికి కూడా నేను చూసింది, దీన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాను. ఏదైతే ఈరోజు మీరు ఆలోచిస్తున్నారో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఒక విధానం కావాలి. మీకు అవసరమైతే స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం. కంపెనీలు కూడా తీసుకురావడానికి ప్రోత్సహిస్తాం. మీ ఇంట్లో మీరు కూర్చొని చదువుకున్న వాళ్ళు పనిచేసే విధానానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు డాక్రా సంఘాలు పెట్టాను, పొదుపు ఉద్యమం నేర్పించాను. ఆ రోజు అందరూ నన్ను ఎగతాళి చేశారు. ఏంటి ఈ డాక్రా సంఘాలు ఏమైనా చేయగలుగుతారా, వీళ్ళు ఏం చేయగలుగుతారు అని అంటే, ఏం చేస్తారో చేసి చూపిస్తారని చెప్పాను. నేను ఆ రోజు వేసిన విత్తనం ఈ డాక్రా సంఘాలు, మా ఆడబిడ్డలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు బ్రహ్మాండంగా ముందుకు పోయారు. పొదుపు ఉద్యమంతో ప్రారంభించి ఒక శక్తివంతమైన మహిళా శక్తిగా మీరు తయారయ్యారు. ఈరోజు మీ అందరి శక్తిని మళ్లీ ఉపయోగించుకుని పెద్ద ఎత్తున మిమ్మల్ని చిన్న చిన్న పరిశ్రమలను ప్రోత్సహించి తద్వారా మీ ఆదాయం పెంచే కార్యక్రమానికి కూడా ముందుకు పోతాం. నేను అందుకే మొన్న ఒక మాట చెప్పాను, గ్రామాల్లో డైరీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.
ప్రతి ఒక్క ఇంట్లో పేదవాడి ఇండల్లో ఒక 2 బర్రెలు కానీ ఆవులు కానీ ఉండే పరిస్థితి రావాలి. దీనివల్ల నెలకు ఒక 30,000 రూపాయల ఆదాయం వస్తుంది. ఒక వయసులో ఉండి ఇంట్లో ఎవరు లేకపోతే అలాంటి వారికి 2 ఆవులు పెంచుకుంటే తద్వారా యాక్టివిటీ ఉండే పరిస్థితి వస్తుంది, ఒక పని ఉండే పరిస్థితి వస్తుంది. దీనికి కూడా ఏమే విధంగా మోడర్నైజ్ చేయాలనో అవన్నీ కూడా చేస్తాం. అదే మాదిరిగా మూడోది పాపులేషన్. ఈరోజు పాపులేషన్ మీరు చూస్తే మానవ వనరుల అభివృద్ధి కావాలి, స్కిల్ డెవలప్మెంట్ కావాలి. ఇంకో పక్క జనాభా కూడా తగ్గిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు మీ కందుకూరులో కూడా 1.6 ఫెర్టిలిటీ రేట్. ఒక దంపతులు 1.6కు మాత్రం జన్మనిస్తున్నారు. అంటే 2.1 ఉంటే రీప్లేస్మెంట్ లెవెల్. మీ ఊర్లో మీరు చూస్తూ ఉంటారు, జనాభా తగ్గిపోతూ ఉంటారు. ముసలి వాళ్ళు ఏజ్ అయిన వాళ్ళందరూ ఉంటారు, చిన్నపిల్లలు కనపడరు, ఉన్నా కూడా కొంతమంది బయట వెళ్ళిపోతారు. కడాన ఊర్లన్నీ కూడా పాడుపడిపోయే పరిస్థితికి వస్తూ ఉంది, చూసుకునేవాళ్ళు లేక. అందుకే నేను చెప్తున్నాను, జనాభా పెంచడం కూడా మీ అందరి బాధ్యత. జనాభా లేకపోతే కొన్ని దేశాలు చాలా ఇబ్బందులు పడిపోయినాయి. కొన్ని దేశాల్లో మనుషులు లేరు. ఇప్పుడు భారతదేశం నుంచి మనుషులు పంపించమని మనం అడుక్కునే పరిస్థితికి వస్తున్నారు. అందుకే ఒక పక్క జనాభా బ్యాలెన్స్ చేయడం, రెండోది నైపుణ్యాన్ని పెంచడం, చదువు చెప్పించడం చేస్తే ఏమాత్రం డోకా లేదు. ప్రపంచాన్ని శాసించే శక్తి మన పిల్లలకు ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే నిరూపించాలనుకుంటున్నాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే వాటర్ సెక్యూరిటీ, నీళ్లన్నీ కూడా ఈరోజు మన వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసుంటే ఈ ప్రాంతం సస్యశ్యామలం అయ్యేది. అది చేయకుండా ఇబ్బందులు వచ్చాయి, దాన్ని పూర్తి చేస్తాం. ఇంకో పక్కన నదుల అనుసంధానానికి కూడా శ్రీకారం చుట్టి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వ్యవసాయాన్ని ఆధునీకరణ చేస్తాం, టెక్నాలజీ తీసుకొస్తాం, పెద్ద ఎత్తున ముందుకు పోతాం. ఇంకో పక్క మనం తయారు చేసే వస్తువులన్నింటినీ కూడా పక్కాగా తయారు చేసి మంచి బ్రాండెడ్ ఐటమ్స్గా చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రంలో పోర్ట్లు డెవలప్ కావాలి, విమానాశ్రయాలు డెవలప్ కావాలి, రోడ్లు బాగుండాలి. ఇప్పుడు నేషనల్ హైవేస్ వచ్చాయి, రోడ్లు బాగున్నాయి. 5 ఏళ్లు రాష్ట్ర రోడ్లన్నీ అధ్వానంగా పోయినాయి, ఇప్పుడు అవన్నీ రిపేర్లు చేస్తున్నాం. ఇంకో పక్క ఎక్కడికక్కడ కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీనికి కూడా ఆలోచిస్తున్నాను. కరెంటు ఛార్జీలు తగ్గించాలంటే ఎక్కడికక్కడ సోలార్ ఎనర్జీ రావాలి, ఇంకో పక్క విండ్ ఎనర్జీ రావాలి. మనం కొనే కరెంటు ధరలు తగ్గితే తప్ప వినియోగదారులకు చౌకగా కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. దీనిపైన కూడా శ్రద్ధ పెట్టాం. 9 స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం ఇది రాష్ట్ర భవిష్యత్తునే మార్చాలి. నేను ఒకటే చెప్తున్నాను, మీ ఆరోగ్యం మీ పరిసరాల పరిశుభ్రత పైన ఆధారపడింది, మీ ఆలోచన విధానం పైన ఆధారపడింది. ఇంకో పక్క మన పరిసరాలు కానీ మనం అనుకున్నట్టన్ని చేస్తే, నేను ఒక 10 చూశాను. ఈరోజు 10 స్టాల్స్ చూస్తే వినూత్నంగా 10 కూడా ఒక సందేశాన్ని ఇచ్చాయి. చెత్త సేకరణ దగ్గర నుంచి, సెగ్రిగేషన్ దగ్గర నుంచి, ఆ చెత్త మళ్ళా ఇస్తే డబ్బులు ఇచ్చే దగ్గర నుంచి మొత్తం చూస్తే నా ఆలోచన ఒకటే, ఏ చెత్త కూడా చెత్త కాదు. ఈ చెత్త నుంచి సంపద సృష్టించే అవకాశం ఉంది. చెత్తని చెత్తగా కానీ ఇచ్చేస్తే దీనివల్ల అనర్థాలు వస్తాయి. దాన్ని కరెక్ట్గా కానీ డిస్పోజ్ చేస్తే ఒక పక్క సంపద, ఒక పక్క అవకాశంగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఈరోజు ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ప్రపంచంలో ఉండే బెస్ట్ ప్రాక్టీస్ అన్ని తీసుకొస్తాం, అవన్నీ ఇక్కడ అమలు చేస్తాం. అదే మరి మంచి మంచి మెషినరీ ఉంటే తీసుకొస్తాం, మంచి మంచి ఆలోచనలు ఉంటే తీసుకొస్తాం. ఆ ఆలోచనలన్నీ తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఏమేం చేయాలని అవి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు కొన్ని పనులు కూడా ఉన్నాయి. ఈరోజు మీ ఇక్కడ చూస్తే ఈ గ్రామాల్లో
1229 ఎకరాలు కందుకూరు రెవెన్యూ విలేజ్